మర్చి గ్రామం బత్తివాన్లపల్లిలో భర్త ఇంటి ముందు తన బిడ్డతో కలిసి దీక్షకు దిగిన భార్య సౌజన్య రాకతో ఇంటికి తాళాలు వేసి పరారీ అయిన మహేశ్వర్ రెడ్డి అతని తల్లిదండ్రులు. సౌజన్యకు మద్దతుగా దీక్షకు దిగిన ఆమె కుటుంబ సభ్యులు, మేనమామ కుటుంబ సభ్యులు చెప్పుడు మాటలు విని తనను వరకట్నం తీసుకురావాలంటున్నాడని భర్త మహేశ్వర్ రెడ్డిపై ఆరోపిస్తున్న భార్య సౌజన్య వరకట్నంతో పాటు బీసీ కులానికి చెందిన వారు కావటంతో సంసారానికి అంగీకరించని మహేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులు. తన భర్త మడితాటి మహేశ్వర్ రెడ్డి తనకు కావాలంటున్న భార్య సౌజన్య 8 ఏళ్లుగా ప్రేమించుకుని 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లో వివాహం చేసుకున్నామని, తమకు 10 నెలల బాబు కూడా ఉన్నాడంటున్న సౌజన్య. పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం జరగట్లేదంటూ ఆరోపించిన సౌజన్య తనకు న్యాయం చేయాలంటూ తన భర్త ఇంటి ముందర నిరసనకు దిగిన సౌజన్య న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటున్న సౌజన్య తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణమంటున్న వివాహిత సౌజన్య లక్కిరెడ్డిపల్లె మండలం కస్తూరాజుగారిపల్లె గ్రామం సాగర గుట్టపల్లెకు చెందిన సౌజన్య. నా పేరు దేరింగుల సౌజన్య. మా నాన్నగారి పేరు కృష్ణయ్య. మాది చాలుగుట్టపల్లి లక్కిడిపల్లి గ్రామము. ఇలా మాది ఇక్కడ నేను హైదరాబాద్లో 6-8 ఇయర్స్గా పెళ్లి చేసుకొని అక్కడే ఉన్నాము. అన్నానగర్ రసూల్పూర్లో ఉన్నాము. నాకు బాబు ఉన్నాడు. మా భర్త పేరు మహేశ్వర్ రెడ్డి, మా మామగారి పేరు రాజగోపాల్ రెడ్డి. ఇలా 8 ఇయర్స్గా మేము కలిసే ఉన్నాము. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ మేనమామ వచ్చి మా ఇద్దరిని విడగొట్టడం జరిగింది. సో వరకట్నం కావాలనేసి 10 లక్షలు కావాలనేసి మాది మ్యారేజ్ కూడా అమీర్పేటలో జరిగింది, పెద్దమ్మ గుడిలో జరిగింది. 10వ తేదీ 12వ నెల 2023లో ఇలా జరిగింది. మా మ్యారేజ్ జరిగింది. తర్వాత వచ్చి ఇట్లా వరకట్నం వల్ల వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మా ఆయన్ని నన్ను విడగొట్టడం, మాకు మాటలు లేకుండా చేయడం, వాళ్ళ అమ్మ మాటలే వినడం. ఇప్పుడు మాకు పట్టించుకోకుండా మాకు ఎలాంటి న్యాయం జరగటం లేదు. తర్వాత మాకు చెప్పకుండా హైదరాబాద్ నుంచి మా భర్త కడపకి రావడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మీకు తెలుసుకొని నేను కూడా మా ఇంటికి రావడం జరిగింది. రాయచూటి అన్నమయ్య జిల్లా రాయచూటికి పిఎస్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ కూడా 4 times కౌన్సిలింగ్ జరిగింది, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అక్కడి నుంచి మళ్ళీ కేసు లక్కిడిపల్లి మండలానికి రావడం జరిగింది. అక్కడ కూడా మాకు ఎస్ఐ గారు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి న్యాయం జరగలేదు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మా భర్తతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏది పడితే అది మాట్లాడడం, నాకు ఆయన వద్దనడం, నా బిడ్డ ఒక్కడే కావాలి, నువ్వు వద్దనడం జరిగింది. నాకు ఇప్పుడు నా భర్త కావాలి, నాకు ఒక ఫ్యామిలీ కావాలి, మీరే మాకు న్యాయం చేయాలి, లేకపోతే మేము పురుగుల మందు వేసుకొని చచ్చిపోతాం. క్రికెట్ ఆడుతూ మా ఊరికి వచ్చేవాడు. అలా పరిచయం అయ్యి అలా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. అందులోనే అమీర్పేట్ పెద్దమ్మ గుడిలో మేము పెళ్లి చేసుకున్నాం. అక్కడ మేము సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తా ఉన్నాను. ఆయన జస్ట్ డేలో వర్క్ చేస్తున్నాడు, బయోటెక్నాలజీ సార్. ఎక్కడ సార్? మాది ప్రాపర్ చాలుగుట్టపల్లి సార్. చాలుగుట్టపల్లి లక్కిరెడ్డిపల్లి మండలం కస్తూరాజుగారిపల్లి గ్రామం. భర్త నాకు కావాలి సార్. కావాలి, నేను వద్దంటున్నారు. కారణం కట్నం కావాలనేసి, మళ్ళీ ఇంకో రకంగా వాళ్ళు క్యాష్ తక్కువ అనేసి కులం వల్ల ఇప్పుడు వద్దని చెప్తున్నారు. అయితే మాకు ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదు. చిన్న చిన్న గొడవలు వచ్చాయి, కానీ ఇలాంటి గొడవలు అయితే ఎప్పుడు రాలేదు. వాళ్ళ మేనమామ ఎప్పుడైతే వచ్చిండో అప్పటి నుంచి గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి వాళ్ళ మాట వినడం స్టార్ట్ చేసినాడు. బిడ్డ ఒకడే కావాలని గోల చేసిండు హైదరాబాద్లో. అలా మహేశ్వర్ రెడ్డి, మడితాటి మహేశ్వర్ రెడ్డి. ఆయన పేరు రాజగోపాల్ రెడ్డి, కోడి రాజగోపాల్. మేనమామ వచ్చేసి కోడి పుల్లారెడ్డి ఇంటి పేరు. ఇప్పుడైతే మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు సార్. మా మామగారు వచ్చేసి రాజగోపాల్ రెడ్డి, ఆయన మేము వచ్చామని తెలిసి బీగం వేసుకొని వెళ్ళిపోయాడు. హైదరాబాద్ లో ఉన్నాం సార్, అన్నానగర్ రసూల్పూర్ లో ఉన్నాం. వచ్చి 2 months అవుతుంది సార్. 2 months నుంచి ఎప్పుడు రావలేదు ఇక్కడ 2 months నుంచి వచ్చి వెళ్ళాము. స్టేషన్లకి తిరిగి పిఎస్ ఎస్పీ రాయచూటి అన్నమయ్య జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నాకైతే 4 times కౌన్సిలింగ్ జరిగింది. నా భర్త ఎలా రాలేదు. అక్కడి నుంచి మళ్ళీ లక్కిడిపల్లి మండలానికి మళ్ళీ అక్కడికి కేసు అప్పగిచ్చారు. అక్కడికి పోతే ఎస్ఐ గారేమో ఏదేదో చెప్పిండు. అక్కడి నుంచి ఫైల్ రావాలి, అది రావాలి, ఇది రావాలని 1.5 month నుంచి తిప్పించారు. తర్వాత మాకు అక్కడ కూడా నాకు ఏం న్యాయం జరగలేదు, కనీసం నా భర్త కూడా రాలేదు. తర్వాత పేపర్ కేపించేసరికి మళ్ళీ వచ్చిండు. మళ్ళీ పేపర్ కేపించావు, మా పరువు తీసావు అనేసి 2 మాటలు మాట్లాడిండు. తర్వాత నాకు బిడ్డ ఒకడే కావాలి, నువ్వు వద్దు అనేసి ఆడు కూడా అదే చెప్పిండు.
వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ మాత్రమే ఇదంతా చేస్తున్నారు.